ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. నీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. నేను సూర్యుణ్ణిరా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కాంక్రీట్ బిల్డింగ్లు కట్టుకుంటూ అడవులు కొట్టుకుంటూ పోతే నా వేడి ఇలాగే మిమ్మల్ని కాల్చేస్తుందిరా. మళ్ళీ మీరు నన్నే తిడతారా? ముందు నన్ను తిట్టడం ఆపి మీరు కనీసం మనిషికి ఒక్క మొక్క చొప్పునైనా నాటండి. నానమ్మా అది నేను 10 రోజులకు ఒకసారి కూడా చేయను కానీ ఈ నదిలో దూకింది స్నానం చేయడానికి కాదు, ఎండకి తట్టుకోలేక 2 రోజుల నుంచి ఈ నదిలోనే ఉన్నాను. నన్నెవ్వరూ మోసం చేయలేరు. ఈ సూరిబాబు ఏంట్రా ఎంత దాహం మీద ఉన్నాడు? ఇలా అయితే ఈ నది ఎండిపోతుంది. మరి ఇప్పుడు మనకి వేరే చెరువు ఎక్కడ దొరుకుతుంటా? అయితే ఓ పని చేద్దాం. ఏంటి? యాంటీ ప్రెసిడెంట్ గారు ఏటీని పలకట్లేదు. కొంప తీసి రాత్రి ఉన్న హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడా? అయినా బాను ఆస్తన్నా నొక్కిద్దాం. ప్రెసిడెంట్ గారు మీరా? అవునరా, ఏ చచ్చిపోతే ఆస్తి నొక్కేద్దాం ప్లాన్ లేస్తున్నావా? బాబాయ్ అంత మాట నేరేటండి. నేనేమన్నా అలాంటి ఉన్నా? ఏదో ఉత్తుకేనండి జోక్స్. మీరేటండి అలా ఉన్నారు? కోసేసిన కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు. బయట ఎండలు చూస్తావా? ఆ ఎండలో సూర్యుడు మనల్ని తందూరి చేసుకొని తినేలా ఉన్నాడు. అవునండి, మీరు కొంచెం ఆ పంచిని పక్క సర్దారంటే ఆ బొక్కలో నేను దూరేస్తాను. ఏంటి? అవునండి బాబు, కొంచెం మీరు సర్దుకుంటే నేను కూడా ఫ్రిడ్జ్ లో దూరిపోతాను. రేయ్ పాలేరు యజమాని ఒక ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక ఫ్రిడ్జ్ లో ఉండకూడదు. ఫ్రిడ్జ్ డోరేసెల్లు. అలాగేనయ్యా. పాలేరుని యజమాని ఓ ఫ్రిడ్జ్ లో ఉండకూడదా? సరేనండి, చెప్తాను. పులి ఏంటి ఏదో చెప్పాలని ఇక్కడికి పిలిచావు? అదే విషయం చెప్పమంటే బటన్ వేలుతో సొరంగం తవ్వుతున్నావేంటి పులి? అంటే అది అబ్బబ్బా చెమటేంటో. ఇక్కడ అంతా చాలా ఇరిటేషన్ గా ఉంది. కొంచెం ఏరే ప్లేస్ కి వెళ్దాం. ఇక్కడ నీడగా ఉంది కదా, ఇప్పుడు చెప్పు. అది అంటే అది అక్కడ భూమికి సొరంగం పెట్టడం అయిపోయింది, ఇక్కడ చెట్టుకు తొర్ర పెడుతున్నావా? సునీత, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? తెలీదు పులి. నీ బర్త్డే రోజు నేను ఒక రాష్ట్రం మొత్తానికి సీఎం అయ్యేంత. దొరికారు. నా మనసు ఎప్పుడు నువ్వే కావాలి అంటూ నా ప్రియమైన నీకు నా మొదటి ప్రేమ లేక ఇవ్వాలని. సునీత చెమట జడిలో తడిసిపోతున్నా. మిషన్ కంప్లీటెడ్. అనుభవించు రాజా. పాపం చాలా సేపైనట్టుంది. అయ్యా ఏటయ్యా, ఏమైందేంటి? బాబోయ్ నరకం. అయ్యా నరకం నరుకుతాం అంటున్నారు. కాంపిటీషన్ మీద ఏమన్నా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండా? బొందా ఫ్రిడ్జ్ లో ఊపిరాడక నరకం చూస్తేనే అంటున్నారు. అయినా ఫ్రిడ్జ్ స్విచ్ ఎందుకు ఆపేవరా? అంటేనయ్యా మరేమో ఎప్పుడు మీరే కదా చెప్తారు కరెంట్ ఆదా చేయాలరా అని. అందుకని కరెంట్ ఆదా చేసి నన్ను ఆగం చేద్దాం అనుకున్నావా?
అబ్బబ్బా ఏంటండి మీ గోలా కాసేపు పడుకుందాం అనుకుంటే. ఏమే, నీ పూల ఖర్చు బొట్టు ఖర్చు తగ్గించాలని చూసాడే ఈడు. ఒరే పాలేరు, మన ఇంటి గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావా? వచ్చే నెల నుంచి నీకు రూపాయి పావలా జీతం పెంచుతున్నాను రా. అమ్మగారు మీరంతా ఒకేసారి పెంచేస్తే ఈ సిట్టి పేనం తట్టుకోలేదు. కొంచెం ఇన్స్టాల్మెంట్ పెంచండి పర్లేదు. ఆ సర్లే అలాగే చేద్దాం. ఏమే, నువ్వు కరెక్ట్ గా ఎన్నావా లేదా? నీ పూల ఖర్చు నీ బొట్ల ఖర్చు తగ్గిస్తున్నాడంటే నన్ను చంపడానికి ప్లాన్ వేసాడని. అయ్యగారు ఎంత మాట అన్నారండి బాబు. ఎన్నాళ్ళు మీ ఇంటి ఉప్పు తిని పప్పు కలుపుకొని చెప్పులో మీ ముందు బతికిన నన్ను ఇన్నా బండాలంటారా? తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు. అయ్యగారు నా చర్మాన్ని ఒలిచి మీకు సొప్పు కుట్టించమంటారా? లేదంటే నా రక్తాన్నే పిండి మీకు సేద తీరడానికి కొబ్బరి నీళ్ళలా ఇమ్మంటారా? చెప్పండి అయ్యగారు చెప్పండి. అయ్యే వద్దురా, ముందు నన్ను తీసుకెళ్ళా ఫ్యాన్ కింద సోఫాలో పాడి. ఓ సంతేనా? సరే అయ్యగారు. అవ్వా, రే ఏంట్రా నువ్వు చేసిన పని? అమ్మగారు యజమాని కోసం ప్రాణాలైన ఇచ్చే వంశం మాది. కట్టప్ప వంశము మాది ఒకటే. ఓహో చెమట్లో మునిగిపోయి నదిలో తెలియనమాట. ఒకసారి ఇలాగే మా బేబీని తీసుకొని తలకోన వాటర్ ఫాల్స్ కి సమ్మర్ వెకేషన్ కి వెళ్ళాను. కానీ అప్పుడు అందులో మునిగిన నా బేబీ మళ్ళీ ఎక్కడ తేలేదు. తర్వాత ఏమైంది? ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది. ఏం పర్లేదే, నాకు అనమాట. నిన్ను వీడని నీడను నేనే. ఈ సమ్మర్ లో ఈ చెమటని వేడిని ఎవరైనా తగ్గిస్తే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. సునీత ఈ సంవత్సరం ఎక్కడా లేనంత ఎండ మన టూడీ గ్రామంలోనే కాసినట్టుంది. మరి పాపాత్ములు పెరిగిపోతే అలాగే ఉంటుంది. అంతేటయ్యా మీరు ఒక్కరే కదా, ఇంకెవరూ పెరగలేదు కదా. ఏంట్రా? అదేనయ్యా మీరుండగా ఈ ఊర్లో వేరే పాపాత్ములకు చోటు ఎక్కడ ఉంటదని. ఆయన ఎండలంటే గుర్తొచ్చిందండి. మా అక్కయ్య గారు వాళ్ళ అబ్బాయి ఒకడు ఊటీలో చదువుతున్నాడు. ఎండాకాలం మామూలుగా పంటలు ఎండిపోతాయి కదా, అలా కాకుండా ఎంత ఎండ వచ్చినా పంటలు ఎండకుండా ఏదో డ్రిప్ కనిపెట్టాడట. డ్రిప్. అవునవును, సిటీలో మా మేనల్డ్ ఉన్నాడు కదా, ఆడు కూలర్ లో నీళ్లు కూడా వేయకుండా చల్లగా గాలి వచ్చేలాగా ఏదో కనిపెట్టేసాడంట. ఆడి గురించి మన పేపర్ లో కూడా వేసారంట. ఈ కాలం పిల్లలు తెలుసుకుంటే ఏమైనా చేస్తున్నారయ్యా. అంతెందుకు, మా పిల్లలు కొడుకులేడు, ఆడు ఏసీ ఎంత వాడినా కరెంట్ తక్కువ వచ్చేలాగా ఏదో ట్రిక్ కనిపెట్టాడంట. ట్రిక్. సో మా పిల్లల ఇంట్లో ఇప్పుడు ఏసీ ఫుల్ రన్నింగ్, మీటర్ మట్టుకు జీరోలోనే ఉండింగు. అయినా పిల్లలంటే అలా ఉండాలి. వెంకట్రావు గారు, ఇంటికి మీ పిల్లడు ఏం కనిపెడుతున్నాడు? అదే ఆడేం కనిపెడతాడు, వాళ్ళ అమ్మ వండి పెడితే తింటాడు. వచ్చే కాలంలో పిల్లలు ఇంకా ఇంకా తెలివి మీరిపోతారు. కానీ మీ ఓడేంట్రా అంటే ఇంకా ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అంటున్నాడు. ఏమండి? ఎందుకంటే వెంకట్రావు గారు బాబు అంత కోపం? ఆయన ఉన్నదే కదా అన్నాడు. మన బంగారమే మంచిదైతే తాకట్లోకి ఎందుకు పోతుందిలే. నన్ను దోచుకుంది వడ్డే వన్నెల తరసాని. దెయ్యం దెయ్యం దెయ్యం. నాన్నంటావేంట్రా? నేను నిజంగానే నీ రక్తం పంచుకొని పుట్టిన పులిగానే నానా, నీ కొడుకుని. పులి? అవునా? ఈ గెటప్ ఏంట్రా? అంటే నానా, అది ఈ సమ్మర్ లో సలసలగా కూల్ గా ఉండాలని చెప్పి ఈ ఏసీ సూట్ నేనే కనిపెట్టింది. ఏసీ సూటా? అవునా? నిజమే. ఇది వేసుకుంటే మనకు అసలు వేడిగానే ఉండదు, చెమట కూడా పట్టదు, చల్లగా ఏసీలో ఉన్నట్టు ఉంటది. అవునా? ఏది ఒకసారి నన్ను వేసుకొనివ్వు. అబ్బా ఎంత బాగుందో, ఎంత హాయి రే బలా. వేసుకున్నది చాలు, నువ్వు నాకు ఏసీ సూట్ ఇస్తే నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి.
వేరే వాళ్ళకేంట్రా ఇంత గొప్ప వస్తువు కనిపెట్టిన నిన్ను ఊరికే పంపిస్తానా? ఇంకేంటి నాన్న అడిగేటి పంపిస్తావా? నోర్ము ఎదవా, ఈ వస్తువు పంచాయతీ దగ్గరకు తీసుకెళ్లి ఊరందరికీ చూపించి నా పులి వంశం పౌరుషం ఎలాంటిదో ఊరందరికీ చూపించాలిరా. నాన్న, అలా కాదు నాన్న. నేను ఇది ఒకరికి ఇస్తానని మాట ఇచ్చాను. ఇచ్చింది మాటే కదా, ఏదో మనసిచ్చినట్టు ఫీల్ అవుతావు ఎందుకు? మనసిచ్చిన అమ్మకే మాట ఇచ్చాను నాన్న. ఏంటి? ఏం లేదు నాన్న. అంటే మనిషి మాట అంటేనే ఇలువ కదా, అందుకని. అరే పులి, చిన్నప్పుడు మా నాన్న నాకు మాట చెప్పాడు, అదేంటో చెప్తాను గుర్తుంచుకో. ఏంటి? కొడుకులు ఎప్పుడు నాన్న మాటే వినాలని చెప్పాడ్రా. ఓహో, మరి ఆయన అన్నాడా? ఆయన వినకుండా సంకనాకిపోయాడని నాకు చెప్పాడ్రా. మరి మీరన్నారా? నేను కూడా వినకుండా సంకనాకిపోయాను కదా, అందుకే నీకు చెప్తున్నా, నువ్వైనా నా మాట విని బాగుపడు. అది కన్నారా? ఇంకేం మాట మాట్లాడక, పంచాయతీ. అయినా ఏంటి వెంకట్రావు, ఎండలో పక్కన దంచేస్తుంటే నువ్వేమో పంచాయతీ ఎట్టావు, పైగా ఒంటిగేటి ఏదో డబ్బా తగిలించుకొచ్చావు. ఇది మామూలు డబ్బా కాదండి, ఏసీ డబ్బా. మీరు నిన్న కొట్టారే సెల్ఫ్ డబ్బా, అలాంటి డబ్బా కాదు, ఏసీ డబ్బా. ఈ ఏసీ సూట్ చూసి ఎత్తిన చెయ్యి ముడుచుకోవాలి, జారిన నోరు మూసుకోవాలి. ఇది పులి వెంకట్రావు ప్రెస్టీజ్ గా తీసుకుని రెవెంజ్ గా మార్చుకుని మరీ సంపాదించిన ప్రివిలేజ్, అర్థమైందా? ఆ? ఈ ఏసీ సూట్ వేసుకుంటే హిమాలయాల్లో సమాధి కట్టుకుని పడుకున్నంత హాయిగా ఉందండి. అవునా? అసలు ఎండలకి చచ్చిపోతున్నాను. ఏది ఒకసారి లేవండి, నేను పరీక్షిస్తాను. ఇదిగండి. ఓహో, ఎంత చల్లగుందో. నవరత్నాలంతా పూసుకొని ఆరు బయట ఆరేసుకొని పడుకున్నట్టుందిరా. ఏమి సుఖం, ఏమి సుఖం. ఇది మా పులిగాడు కనిపెట్టిన ఏసీ సూట్ అండి. మా పులిగాడు కనిపెట్టాడు, మా పులిగాడు కనిపెట్టాడండి. నేను కన్న నా కొడుకు ఏసీని కనిపెట్టాడండి. ఏసీ సూటు. అబ్బా ఏదోట్లేరా, కనిపెట్టావు కదా. కనిపెట్టాను నా కర్మగాలి. సరే గాని ప్రెసిడెంట్ గారు, మాకు మా ఏసీ సూట్ ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. ఏసీ సూట్ ఎవడికో ఎవడబెట్టి ప్రపంచంలో ఏడాలేని సరుకురా ఇది. టూడీపురంలోనే ఉంది. అలాంటిది దీని గురించి రాష్ట్రం కాదు కాదు ఈ జిల్లా అంతా తెలియాలి కదా. జిల్లా అంతా తెలియాలా? ఇప్పుడు ఏం చేస్తారేంటి? వచ్చే వారం మన ఊరు కలెక్టర్ వస్తున్నాడు. ఆయనకి ఏసీ సూట్ చూపించి అది మన ఊరి బాలుడే తయారు చేశాడని చెప్పి మన ఊరు గురించి గొప్పగా పేపర్లో రాయించేస్తాను. అంతేకాదు ఇది కనిపెట్టినందుకు మన పులిగాడికి 1116 బహుమానంగా ఇస్తాను. అవును, కలెక్టర్ వచ్చేంత వరకు ఏసీ సూట్ మా ఇంట్లో ఇదేంటి వీడు ఊరోళ్ళందరి ముందు ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. చా, ఆ ఏసీ సూట్ ఐడియా నాకే రావాల్సింది కదా. సరే ఇప్పుడు పోయిందేముంది, దాన్ని చెడగొట్టి వాడిని బ్యాట్ చేద్దాం. ఇలాంటి ఐడియాలు అయితే బానే వస్తాయి కదా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాలంటే మీకు డింకులు ఇస్తాను.